డిప్యూటీ సీఎం సార్ సన్ మేరకు కూడా 2 పోస్ట్ బ్యాడ్ పర్స్పెక్టివ్లో 2 పోస్ట్ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం సార్ సన్ మేరకు కూడా 2 పోస్ట్ బ్యాడ్ పర్స్పెక్టివ్లో 2 పోస్ట్ చేయడం జరిగింది. దానిపైన కూడా మన గుంటూరు డిస్ట్రిక్ట్లో ఒకటి, విజయవాడలో ఒకటి 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ట్విట్టర్ ద్వారా ఆ పోస్ట్ని వేశారు. సో ఇలాంటి కమ్యూనిటీ మధ్యలో గొడవ క్రియేట్ చేయడానికైనా ఇలాంటి సోషల్ మీడియా పోస్టు బ్యాడ్ షేప్లో ఉండడం అనేది ఎప్పుడు మనం అక్సెప్ట్ చేసుకోవట్లేదు. దీనివల్ల అన్నెసరీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ట్విట్టర్ హ్యాండిలర్కి ఆల్రెడీ మనం లింక్ని పంపించడం జరిగింది. సో ఎవరు పెట్టారన్న ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా త్వరగా కంప్లీట్ చేసి వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము.